Smoking is injurious to health. It causes cancer. ధూమ్రపానం హానికరం. దీనివల్ల క్యాన్సర్ కలగవచ్చు. ధూమ్రపానం ఆరోగ్యానికి హానికరం. ధూమ్రపానం వల్ల క్యాన్సర్ రావచ్చు. నేను రెడీగా ఉన్నాను. సార్, నేను ఎలా కనిపిస్తున్నాను? చాలా మంచిగానే కనిపిస్తున్నావు. నేను రాత్రి అయితే ఎంత మంచిగా లేవు నువ్వు. పర్వాలేదు కోయిమా, నీ ప్యాకప్. అంటే సార్, మీరు ఏం చెప్పారో అవన్నీ చేసేందుకు నేను తయారున్నాను. నిన్న రాత్రి కూడా. విను కోయిమా, నీకన్నా ఇంకోటి బెస్ట్ మోడల్ దొరికేసింది నాకు. చాలా హాట్గా ఉంది. నీ బ్యాగ్లన్నీ సర్దేసుకో. బై ద వే, నిన్న రాత్రికి నీ బాడీకి డబ్బులు తీసుకోవడానికి లోపలికి రావచ్చా సార్? రా, కూర్చో. నువ్వు మా పేపర్ యాడ్ చూసి వచ్చావా? అవును, నేను పేపర్ యాడ్ చూసే వచ్చాను. ఎనీ ఎక్స్పీరియన్స్? లేదు సార్, అంటే నాకు మీడియాలో పని చేయాలని చాలా కాలంగా ఉంది. నీ మీడియాకి పాలసీ అయితే తెలుసు కదా, అంటే సిస్టమ్. అంటే నా కంపెనీ సిస్టమ్, ఇన్ఫ్యాక్ట్ నా సిస్టమ్. ఇక్కడ ఏమన్నా కావాలంటే ఏమన్నా ఇవ్వాలి. అంటే ఇది నా ప్రొడక్షన్ నియమం అన్నమాట. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే, న్యూ డ్యూటీ అవర్స్ అయిపోయిన తర్వాత దాని తర్వాత 3 నుంచి 4 గంటలున్నర ఆఫీస్లో స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అలా ఎందుకు సార్? అన్అఫీషియల్లీ నువ్వు 10 వరకు పని చేయాలి. అసలు ఏంటంటే, రోజంతా పని చేసేసి చాలా అలసిపోతున్నాను నేను. నీ పని ఏముంటాడంటే నా అలసటను దూరం చేయాలి. నాకు అర్థం కాలేదు. అర్థం అవ్వలేదా? అర్థం అవ్వలేనట్టు యాక్టింగ్ చేస్తున్నావా? సుందరి, హాట్, సెక్సీ ఆడపిల్లని టచ్ చేయకుండా ఉండలేను. ఇంకా మా వైఫ్కి, నా వైఫ్ మానేసి అందరు ఆడవాళ్ళు నాకు అందగానే కనిపిస్తారా? సో డూ వన్ థింగ్. అయితే ఓ పని చేయి, నాతో నువ్వు టైం స్పెండ్ చేయకపోతే, నువ్వు నన్ను ఎంటర్టైన్ చేయకపోతే నా దగ్గర ఏం పని దొరకదు నీకు. అండ్ ఇఫ్ యూ రెగ్రెట్, ఈరోజు రాత్రి 10 గంటలకు ముందు
అది సాల్ట్ లేక్ ఫ్లాట్ దగ్గరికి వచ్చి. ఓకే, నువ్వు అర్థమైందా? నీకు అర్థమైందా చెప్పు. అండ్ ఇఫ్ యూ అగ్రీడ్ అయితే ఒక ట్రైలర్ అయిపోదా? అగ్రీ? నీ ఫ్యూచర్ బ్రైట్ అవుతుంది. యాక్చువల్లీ మీ అమ్మ ట్రీట్మెంట్కి 6 నుంచి 7 లక్షలు కావాల్సి ఉంటుంది అట్ ఎనీ కాస్ట్. ఆపరేషన్ అవ్వకపోతే మీ అమ్మని ఎవరో కాపాడలేరు. బా, నీ ఫిగర్ ఎంత ఉందో. ఇలా అయితే నువ్వు చాలా మంచిగా ఉన్నావు కానీ నువ్వెంత అందంగా సెక్సీ, ఇంకా నీ మొత్తం బదన్ ఎంత మంచిగా ఉందంటే నువ్వు నాకు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. సిగ్గుపడుతున్నావా? పర్వాలేదు. ముందు ఇలాగే ఉంటుంది. తర్వాత ప్రాక్టీస్ అయిన తర్వాత రాత్రి పోతే అన్నీ మర్చిపోతావు. నువ్వు నన్ను సంతోషపెట్టావనుకో ఈ పని కూడా ఉంటుంది, దాంతోపాటు డబ్బులు కూడా చాలా వస్తాయి. నీకే విధమైన ఇబ్బంది ఉండదు. ఇన్ని చూసిన తర్వాత కూడా నువ్వు నన్ను సంతోషపెట్టలేదనుకో సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడాల్సిన లేదు. ఈ రూమ్లో నువ్వు నేను తప్ప ఇంకెవరు లేదు. ఎవరో రారు కూడా. చూపించు. ఏం జరిగింది? నువ్వు ఎంత టెన్షన్లో కనిపిస్తున్నావు. కళ్ళ కింద నల్లగా ఉంది. ఏమైంది? ఏం చెప్పాలి, ఏం చేయాలనుకుంటున్నా ఏం అర్థం అవట్లేదు. ఇటువైపు అమ్మో అంత పెద్ద ఆపరేషన్. అయితే మోడలింగ్ చేస్తున్నావు కదా, మీడియాలో మాట్లాడినావు కదా, దానిదేమైంది? అక్కడనా అస్సలు బాగాలేదు, బాగా అనిపించడం లేదు. అక్కడ అందరూ శరీరాన్నే చూస్తున్నారు. ఏం చెప్తున్నావు? నీలో ఒక మంచి గుణం ఉంది, దాన్ని ఉపయోగించు. మరోవైపు పట్టించుకోకు. నువ్వు అది చేయడానికి ప్రయత్నించు. అది కాదు అక్క, నేను అక్కడ ఎవరిని గుర్తుపట్టలేను. ఆగు, నాకు ఒక పొలిటీషియన్ లీడర్తో పరిచయం ఉంది. నేను అనుకుంటా అతను మనకు సాయం చేస్తాడు. ఆగు, నేను అతనికి కాల్ చేస్తాను. హలో అభిజిత్ గారు, నేను మీ మిషన్లో సెక్యూరిటీని విష్ణుప్రియని మాట్లాడుతున్నాను. ఓ వచ్చేసావా? సారీ, నా గురించి వెయిట్ చేయాల్సి అనిపించింది. లేదు, టీ మంచి కాఫీ ఏమన్నా కావాలా? వద్దు, ధన్యవాదాలు. నీ గురించి చాలా విన్నాను నేను. నువ్వు నా దగ్గర పని చేయొచ్చు, కాకపోతే ఒక షరతు ఉంది. షర్ట్? అయ్యో, మళ్ళీ అదే మొదలైంది. నేను మీ లాంటోళ్ళ దగ్గర చాలా షరతులు విన్నాను, అందుకే నేను ఏ షరతులు విన్నాను, అందుకే నాకు ఏ షరతుల మీద ఎలాంటి అబద్ధం లేదు. హలో, ఎక్స్క్యూజ్ మీ, అది పైకెత్తుకో. నేను నీ గురించి ఈ పని గురించి చెప్పలేదు, ఈ షరతు కాదు అది. నీలో ఒక టాలెంట్ ఉందని నాకు తెలుసు. అర్థం ఏంటి? నువ్వే సిగ్నేచర్ అని కాపీ కొట్టేస్తావు కదా,
అదే నువ్వు చేయవలసిన పని. అంటే నేను నీకు ఒక లిస్ట్ ఇస్తాను. నీకు ఆ సిగ్నేచర్ని కాపీ కొట్టాల్సి ఉంటుంది. నీ ఏం పని, ఎందుకు చేస్తున్నావు అన్నది నువ్వు అదదిస్తూ అడగకూడదు. నీకెన్ని డబ్బులు కావాలో నీకు ఇస్తాను. నీకు ఏ విధమైన ఇబ్బంది కూడా ఉండదు. నీకు ఓకే అయితే రేపటి నుంచి జాయిన్ చేయొచ్చు నువ్వు. చెప్పు సార్, నాకు త్వరగా 3 నుండి 4 లక్షల రూపాయలు అవసరం ఉంది. ఇమ్మీడియట్. రేపు మా అమ్మకి ఆపరేషన్ ఉంది. ఓకే ఓకే ఓకే, కూల్ కూల్, నో టెన్షన్, నో ప్రెషర్. నువ్వు పెన్ చేయి, నీకు చెక్ ఇస్తాను, బ్యాంక్లో వేసి. ఓకే సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే హలో కోహిమా, ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎందుకు? ఏమైంది? మీ అమ్మ ఇక్కడ లేదు కోహిమా.